హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ అకాడమీ. నా పేరు ఉమా మహేష్. ఈరోజు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయవాడలోని విద్యాభవన్లో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల బదిలీలు, ఉపాధ్యాయ సమస్యలపై మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో ఈ మెగా డిఎస్ గురించి ప్రస్తావన రావడం జరిగింది. సంక్రాంతి తర్వాత మెగా డిఎస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అలాగే నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు జూన్ నాటికి మెగా డిఎస్సి భర్తీ పూర్తవుతుందని చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు ఏంటంటే ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నామండి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎస్సీ కమిషన్ వేశారు, ఇంకా ఎస్సీ కమిషన్ నివేదిక రాకుండా డిఎస్సి నోటిఫికేషన్ రాదు అని మీరు ఇప్పటికే మనసులో అనుకుంటూ ఉంటారు. అయితే నాకు తెలిసి ఆల్రెడీ ఎస్సీ కమిషన్ మన రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఆల్రెడీ పర్యటించింది. గత నెల డిసెంబర్లో విశాఖపట్నం కూడా రావడం జరిగింది. ఆ విషయం నాకు తెలుసు. సో ఎస్సీ కమిషన్ ఆల్రెడీ తన పనిని 70% కంప్లీట్ చేసింది. అన్ని జిల్లాల్ని పర్యటించింది. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనగా ఏ ప్రభుత్వ శాఖల్లో ఎంతమంది ఎస్సీ ఏ కేటగిరీ ఉన్నారో ఇన్ఫర్మేషన్ అనేది సేకరణ జరిగింది. సో అది ఏ క్షణమైనా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వచ్చు. ఆ నివేదిక ఇచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ పక్కాగా పడుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత ఎగ్జామ్కి అయితే మీకు ఎక్కువ టైం ఉండదు. సో మీరు ఇంకా నోటిఫికేషన్ పడలేదని చదవడం డిలే చేయొద్దు. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎందుకనగా ఎస్సీ కమిషన్ నివేదిక అనేది ఏ టైంలో రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని జిల్లాల్లో ఎస్సీ కమిషన్ పర్యటించింది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంది. సో మేబీ నిజంగానే సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందువల్ల ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు డిఎస్సిని ఈజీగా క్రాక్ చేయగలరు. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.